హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈరోజు తెలుసుకుందాం మనం బ్యాచిలర్స్ కోసం ప్లేన్ బిర్యానీ ఎలా వండాలో తెలుసుకుందాం. అది తిన్న తర్వాత ఎలా ఉంటుందంటే ఏదో తేడాగా ఉందేంటి. అలా అయితే ఏముండదు, కానీ చాలా సూపర్గా ఉంటుంది. మనం ఎలా ఉంటుందో ఏంటన్నది ఒకసారి ట్రై చేసి చూసేద్దాం. ఓన్లీ ఫర్ బ్యాచిలర్స్. ఓకేనా? లెట్స్ డూ ఇట్. ముందుగా బిర్యానీ కోసం ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పొడండి. అలాగే గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల మంచి నూనె పొడండి. మనం బిర్యానీకి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు కోసుకోవడమే. తర్వాత చికెన్ కర్రీ కోసం యూజ్ చేసుకుందాం. అందులో నూనెలో మనం బిర్యానీ మసాలాను వేసుకుందాం. బాగా సలసలమనే విధంగా మరిగేటట్టు వేయించాలి. ఇటు అటు అటు ఇటు ఇటు అటు ఇటు అటు అటు ఇటు అటు ఇటు అలా తిప్పుతూ ఉంటూ బాగా వేగిస్తూ ఉండాలి. దూరగా వచ్చే విధంగా మాత్రం వేయించుకోండి, సరేనా? మిమ్మల్ని బ్యాచిలర్స్ ఆ మసాలా సామాను మాత్రం మాడిపోకుండా అయితే మాత్రం చూసుకోవాలి, ఓకేనా? తర్వాత దానిలో కొంచెం ఉల్లిపాయలు, అలానే పచ్చిమిరకాయలు, టమాటాలు మొత్తం మిక్సీ కుడింగి దాంట్లో వేసి కలిపే. మళ్ళీ వాటిని అటు ఇటు ఇటు అటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఇటు అటు ఇటు అటు అలా వాటంతని కలుపుతూ ఉండండి, ఓకేనా? అవి బాగా వేగే విధంగా చూసుకోవాలి. వాటిని బాగా కలుపుతూ ఆనియన్స్ బాగా దూరగా గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా వేపాలి. తర్వాత వేగిన తర్వాత వాటిలో అల్లం వెల్లుల్లి ముద్ద అలా పడిచేయాలంతే. నేనైతే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి ముద్ద అయితే వేసుకున్నా. మీకు మసాలా ఘాటు దానికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. అలానే దాన్ని అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు కలుపుతూ ఉంటుంది. బాగా దాన్ని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా మనం వేగించుకుంటే సరిపోతుంది. అమోఘంగాను కూడా ఉంటుంది పిల్లలు. అలా బ్రౌన్ కలర్లో వచ్చిన విధంగా వేయించుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దాని మీద మూత పెట్టి కాసేపు మరగనివ్వాలి. తర్వాత దానిలో మరిగిన తర్వాత బిర్యానీ పౌడర్ని అయితే వేసుకోవాలి. నేనైతే ఒక ప్యాకెట్ తీసుకున్నా. ఆ ప్యాకెట్ మొత్తం దాంట్లో పొడింగి వేసానంతే. వేసేసిన తర్వాత మనం దాన్ని మొత్తం మిక్స్ చేసి కలుపుకోవాలి. బాగా మనం వాటికి ఆనియన్స్ కాట్లకి పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఏంటంటే పుదీనా, కొత్తిమీరను అయితే మనం వేసుకోవాలి. ఏంటి మాట్లాడితే పుడింగి అంటున్నాడు వీడి. తమిళ్ కూడా వచ్చి అనుకుంటున్నారా? సారీ, నాకు తమిళ ఏం రాదు. ఆ పుడింగి అన్న పదం ఒకటే వచ్చు. పుడు అంటారు కదా, పుడు అంటే ఈయన అర్థం తమిళ్లో. ఆ ఒక్క ముక్కే వచ్చు. తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎంత క్వాంటిటీ వేసుకోవాలంటే 1 గ్లాస్ రైస్ తీసుకున్నామంటే 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి, ఓకేనా? ఇక్కడ చేస్తుంది ఏంటంటే మనం తీసుకున్న రైస్లో కొంచెం డాల్డా వేసుకొని బాగా మిక్సీ కలుపుకోవాలి. బాగా డాల్డా దానికి బియ్యానికి పట్టే విధంగా మనం కలుపుకోవాలి. రైస్ అప్పుడు స్మూత్గా ఉంటుంది. ఆ వాటర్ బాగా కలిపిన తర్వాత దాంట్లో మనం ఆ రైస్ని అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కొంచెం కలిపి టేస్ట్కి తగ్గ సాల్ట్ దాంట్లో వేసుకోవాలి. వీడికేంటి ఎక్కుళ్ళు వచ్చాయి అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ మెయింటైన్ చేస్తున్నాను అక్కడ. మీకు కనిపించింది అంతే, వాయిస్ ఓవర్ ఎత్తున్నాను కదా, అదన్నమాట.
తర్వాత 30 మినిట్స్ మూత పెట్టుకొని దాన్ని మూత తీసి చూస్తే మన ప్లేన్ బ్యాచిలర్స్ బిర్యానీ రెడీ అయిపోయింది అన్నమాట. చూసారుగా బ్యాచిలర్స్ మామూలు ఇలా మనం సింపుల్గా తయారు చేసుకొని హాస్టల్స్లో ఉన్న ఎక్కడన్నా వేరే బయట ఉన్న మనం ఈజీగా ఇలా బిర్యానీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? దాని మీద కొంచెం మనం కొత్తిమీర అలానే పుదీనా కొంచెం వేసుకొని దాన్ని మళ్ళీ మూత పెట్టి అలా వదిలేద్దాం. ఎందుకంటే ఆ ఫ్లేవర్ కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ మళ్ళీ బిర్యానీకి పడుతుంది. పట్టడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకేనా? మన బ్యాచిలర్స్ ప్లేన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది గురు. ట్రై చేయండి ఒకసారి. అంతే, నిమ్మకాయలు అలాగే ఉల్లిపాయ కోసుకొని నిమ్మకాయ అలా పిండుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. సూపర్ హే. ట్రై చేయండి మరి బ్యాచిలర్స్, హాస్టల్లో ఉండేవాళ్ళు వీళ్ళంటే ఉండేవాళ్ళు కొంచెం ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ.